4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Okay, so Parag, just relax. ఓకే. రెండు కాళ్ళు ఎడంగా పెట్టుకోండి. ఓకే. అడుగు మీద చేతులు పెట్టుకొని నడుము భాగాన్ని తిప్పండి. వీలైనంత వరకు రిలాక్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10. Just relax. జస్ట్ జంపింగ్, సింపుల్ గా జంప్ చేయండి. జస్ట్ జస్ట్ ఇలా జస్ట్ నించోండి. ఇలా ఎగరినంత వరకే సింపుల్ గా వెళ్ళామండి. ఇక్కడికి వచ్చాక ఒకటి వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సింపుల్ గా మార్నింగ్ సెక్షన్ ఫిట్ అవర్ లో ఉండడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. అందరూ ప్రతిరోజు ఇలాగే ఉండడానికి ట్రై చేయండి. అలాగే స్పీకింగ్ థాట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండేలా చూసుకోండి. హెల్ప్ అవుతుంది ఒక 10 నిమిషాలు అలా ఆడుకోవడం వల్ల. ట్రై చేద్దామండి. ఇప్పుడైతే తాడు ఉన్న వాళ్ళు తాడు పెట్టుకోండి, లేదా అంటే సింపుల్ గా ట్రై చేయడానికి చేయండి. ఒక 20 మాత్రమే, అంతే. రిలాక్స్ కోసం. ఓకే, స్టార్ట్ అవడం. ఓకే, సూపర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
కాలు మార్చి కాలు ఇప్పుడు సూపర్. మేడం ఏంటి మీ ఆయనకి కష్టాలు? ప్రతిరోజు ఒక 10 నిమిషాలన్నా ఇలా తీసుకోవడం వల్ల మన చిన్నప్పుడు బాల్యం గుర్తొచ్చింది. జస్ట్ రిలాక్స్, అందరూ ఒక చోట నించోండి. మెడ ఎక్సర్సైజ్. రివర్స్. సూపర్. జస్ట్ రిలాక్స్. మన అరచేతిని అరికాలుని టచ్ చేయాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు సెకండ్ లెగ్. వీలుగా ఉన్నంత వరకే చేసుకోండి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోవాలి. మనం ప్రతిరోజు కూడా ఇలా ఎక్సర్సైజ్ లో ఉండడం వల్ల మన బాడీకి హెల్ప్ అవుతుంది కాబట్టి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇది సరిపోలా. ఇప్పుడు విడివిడిగా కాకుండా కాలు మార్చి కాలు ఇప్పుడు చేసిన సేమ్ ఎక్సర్సైజ్ అలా చేసుకుందాం. గడగడ తాగుతా. 1 2 3 4 5 6 7 8 9 10 11 1 13 14 15 16 17 18 19 20. Just relax. అయిపోయినాయి. కాసేపు ఆగి వెయిట్ చేయాలి. వాకింగ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే మనం చేయలేము. జస్ట్ గొంతు తడారుకోండి.
దగ్గర పెట్టుకొని వాటర్ సరే. రెస్టారెంట్ పోర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి అలా కొంచెం దూరంగా ఉంచండి, కనబడతాం అందరం మనం. మోకాళ్ళ వరకు వంగడానికి ట్రై చేయండి. మోకాలకి మనం హెడ్ తగలాలి, ట్రై చేయండి. కాళ్ళు దూరంగా పెట్టుకోండి. రిలాక్స్. ఇప్పుడు స్టడీ. కాళ్ళు దూరంగా పెట్టుకొని మన అరచేయి పాదానికి అనుకోవాలి, ఇలా అన్నమాట. ఈ చేయి వచ్చేసి ఇలా రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు జస్ట్ స్టడీ. కాళ్ళు ఇలా దూరంగా పెట్టుకొని ఈ లెగ్ వచ్చేసి ఇలా జస్ట్ మన బాడీలో మ్యూజిక్ మనం అనుకుందామండి, ఎందుకంటే ఆ ప్రశాంతమైన ఉంటుంది. ఇలా 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 అయితే ఇలా జస్ట్ రిలాక్స్. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ దించండి. ఇందాలేమో సైడ్ తిరిగాము, ఇప్పుడేమో స్ట్రైట్ సైడ్. ఈ కాలు వచ్చేసి వెనక్కి. ఒకసారి ఒక కాలు, ఒకసారి ఈ కాలు ఇలా.
ఓకే, జస్ట్ రిలాక్స్. చేయగలంత వరకు చేయండి. ఇప్పుడు ఒక 10 గుంజీలు తీద్దామండి ఆ టైప్ లో. వన్, టూ, త్రీ, 4, 5, 6, 7, 8, 9, 10. సూపర్. బయట నించొని కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకోండి. హ్యాండ్ ని ఇలా. రిలాక్స్. ఓకే, అందరూ స్ట్రైట్ నించోండి. కాలు పై భాగం ఇలా ఇలా కాలు మార్చి కాలు ఒక 20 దాకా చేస్తాం. ఎవరి కాలు కౌంట్ చేసుకోండి. ఓకే, సూపర్. రెడీగా నిల్చోండి. ఈ చేతులు మనకి ఇట్లా పట్టుకోండి. వెనక్కి పూయగలంత ఊరు పోండి. ఇలా వదిలేయండి. ఇలా
ఎంతమందికి మనకి స్కూల్లో చిన్నప్పుడు ప్రేయర్కి ముందు చెప్తారు కదా, అటే స్టాండ్ అని. అలా అలా చేద్దామండి అందరికి కూడా. 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఇలా ఒక 20. సూపర్. చేయగలిగినంత వరకు చేయండి. రిలాక్స్. సైడ్ ఉంచని ఇలా ఒక హ్యాండ్ వచ్చేసి ఇలా పెట్టుకోండి. మీరు తిరిగినంత వరకు తిప్పుకోవడానికి ట్రై చేయండి ఈ హ్యాండ్ అనేది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్. 1, 2. ఇప్పుడు 2 హ్యాండ్స్ ఒకసారిగా. రివర్స్. ఓకే, రిలాక్స్. ఇప్పుడు మెడభాగం. మనకి స్టార్టింగ్ ఎలా అయితే బేసిక్ చిన్న చిన్నగా మనం స్టార్ట్ చేయాలో, ఎండింగ్ కూడా అంతే. ఒకసారిగా ఆపకూడదు. అందుకని మళ్ళీ రిలాక్స్. రివర్స్. మీరు నుంచున్న చోటనే బాడీని కదిలించుకోండి, కదలికలు.
ఓకే, సూపర్. బాగున్నాయా? ఎక్సర్సైజ్ బాగున్నాయా? మనకి టైం అయిపోయింది కదా. ఒకసారి మీరున్న అందరూ బాగుందని థమ్స్ అప్ సింబల్ పెట్టరా. ఓకే, అలాగే మీరున్న చోటే మనస్ఫూర్తిగా నవ్వండి, ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి? హ్యాపీ హార్మోన్స్. ఓకే, సూపర్. నచ్చాయి అందరికి? సూపర్ మేడం, ఒకసారి గట్టి క్లాప్స్ కొడతారా మేడం గారికి? సూపర్ కమిట్మెంట్, సూపర్ గా బేసిక్ నేర్పారు. ఎవరైతే చేశారో వాళ్ళందరికీ బాగా సపోర్ట్ అయింది. చాలా మంది చూస్తున్నారు, వీడియో ఆఫ్ చేసుకుంటున్నారు. మీరు గమనించుకోండి, ప్రాపర్ ఎక్సర్సైజ్ 80% అనేది న్యూట్రిషన్, 20% ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం అందరికీ రిజల్ట్స్ రావాలన్నా, మన కస్టమర్స్ బాగుండాలన్నా కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎంతమంది కమిట్మెంట్ తోటి 5:30 కల్లా రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి స్క్రీన్ ముందు వీడియో ఆన్ చేసుకొని ప్రాపర్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ రావడానికి సపోర్ట్ అయింది. అంటే గుడ్ స్టూడెంట్ అనే పర్సన్ కి మంచి రిజల్ట్స్ వస్తాయి. అవునా? అంటే మీరు వచ్చిన తర్వాత చాలా మంది ఇక్కడ చిన్న ఏజ్ వాళ్ళు ఉన్నారు, పెద్ద ఏజ్ లో ఉన్నారు. మీరు చేయగలిగిన ఎక్సర్సైజ్ చేయండి. అంటే చాలా రోజుల తర్వాత ఈ రోజు నేను ఎక్సర్సైజ్ చేశాను, కొంచెం అన్కంఫర్ట్ గా ఉంటది. అవునా? బాడీ అంతా కొంచెం, ఎందుకంటే అలవాటు లేని పని చేసినప్పుడు కొంచెం ఆలోచించండి, రిలాక్స్, కొంచెం నిదానంగా చేసుకొని బాగా మీకు స్ట్రెంత్ వచ్చిన తర్వాత పెంచుకోండి. ఇంకా బాగా సపోర్ట్ అవుతుంది అనుకుంటే మీరు ఈ ఫిట్ అవర్ అయిపోయిన తర్వాత కూడా మీరు మంచిగా తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. 80% మీరు కార్తిక మేడం సూపర్ గా చేశారు కదా, చేశారా? ఎంతమందికి ఏ ఎక్సర్సైజ్ నచ్చింది బాగా? సూపర్. అంటే మేడం గారు ఒక హౌస్ వైఫ్ లా ఉంటూ మనందరికీ ఈ రోజు గైడ్ చేశారు. మీరు కూడా అలా గైడ్ చేయాలా? మీ ఇంట్లో వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి, ఇక్కడ టీమ్ కి గైడ్ చేస్తారా? బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా కానీ, షోల్డర్ కాడ ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా కానీ చాలా మంచి మంచి టిప్స్ చెప్పారు. అది అర్థం చేసుకోండి, ఓకేనా? ఇంకొకటి, మీరు ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు చేయకపోయినా ఇబ్బంది లేదు, మీరు వీడియో ఆఫ్ చేయకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ స్పీకర్ ఏది చేస్తారో అదే చేయండి. అంటే ఇక్కడ మీరు డిఫరెంట్ చేస్తున్నారు అనుకోండి, కొంతమంది ఈ స్పీకర్ రాదేమో అనుకుంటారు. అవునా? మీరు ఏదైనా చేసేది స్పీకర్ ఏం చేస్తున్నారో దాన్ని మీరు ఇంకొంచెం బెటర్ గా చేయండి. మేడం గారు 10 చేశారు, మీరు 20 చేయండి. మేడం గారు 20 చేశారు, మీరు 30 చేయండి. ఓకేనా? ఎంతమంది ఎఫ్రెష్ తాగుతున్నారు? నందిని మేడం మంచిగా ఎఫ్రెష్ తాగుతున్నారు. వర్కౌట్ అయిపోయిన తర్వాత వాటర్ ప్రాపర్ ఇంపార్టెంట్. వాటర్ కంప్లీట్ చేసుకోండి. మార్నింగ్ 1 లీటర్ హాట్ వాటర్ తాగితే మంచిది. ఓకేనా? మార్నింగ్ అవేర్నెస్ క్లాస్ లో కలుసుకుందామండి. ఇంకొకటి, చాలా మంది 5:30కి రావట్లేదు, 6కి అందరూ జాయిన్ అయ్యారు. ఫిట్ అవర్ లింక్ ఏమన్నా మార్చాలా? ఫిట్ అవర్ లింక్ మార్చాలా, మీరు మార్చుకోవాలా? చెప్పండి. మేమే మారుతాం సార్. మీరే మార్చుకోవాలి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఎర్లీగా లెగిస్తామో మంచి ఆక్సిజన్ కూడా మంచిగా అందిద్ది. అవునా? మీరు ఎవరైనా ప్రాపర్ గా వాక్ చేసేటప్పుడు కూడా మార్నింగ్ వాకింగ్ చాలా మంచిగా ఇంపార్టెంట్. అది రోడ్ల మీద కాదు, మంచి పార్క్ లో గానీ, మంచి చెట్లు ఉన్న కాడ కానీ చేయటం వల్ల కూడా ఆక్సిజన్ వల్ల కూడా మన హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? కానీ ఇప్పుడు చలికాలం కదా, మార్నింగ్ ఎక్సర్సైజ్ కన్నా ఫిట్ అవర్ బాగా సపోర్ట్ అయింది. గమనించుకోండి. ఏదైనా ఫిబ్రవరి మంత్ అయిపోయిన తర్వాత మార్చిలో టైం టేబుల్ మార్చుతాం. ఈ నెల అయితే 5:30కే స్టార్ట్ అయింది. అందరూ మీ కస్టమర్స్ కూడా ఇన్వైట్ చేసుకోండి. ఓకే, అందరికి అన్మ్యూట్ ఇవ్వండి సార్, క్లోజ్ చేస్తున్నాం. సార్ ఒక నిమిషం మాట్లాడతాను. మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం మాట్లాడండి. కార్తిక మేడం. సార్ మేడం లీవ్ అయ్యారు సార్. థ్యాంక్ యూ. మార్నింగ్ ఎవరైనా మహేష్ సార్ ఏం చేశారు?